ప్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ ఎందుకు జాయిన్ అవుతున్నారంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా దగ్గరుండి చూస్తున్నారు. అట్లు పోలీసులు చెప్తుంది కావచ్చు, అడ్వకేట్స్ చెప్తున్నది కావచ్చు, ముఖ్యంగా తిను చెప్తున్నట్టు లావణ్య చెప్తున్నటువంటి విషయాలు కావచ్చు, రాస్తారని మాట్లాడింది కావచ్చు, అన్నీ కూడా ఆయన చాలా క్లియర్గా దగ్గరుండి మొత్తం వ్యవహారం అంతా చూశారు. కాబట్టి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవితేజ, శేఖర్ భాష, నేను మీరు మాట్లాడేది వింటున్నాను. మీరు ఇప్పటికైనా ఒకే స్టాండ్ మీద ఉన్నారా? స్టాండ్ తప్పారా? లేదండి. మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని క్వశ్చన్, మీరు ఒకే స్టాండ్ మీద ఉన్నారా? స్టాండ్ తప్పారా? లేదండి, అదే మాట. ఏమన్నారు మీరు? ఇప్పుడు రెండో వర్షన్ వినిపించారు. మొదటి నుంచి రాజ్ తరుణ్ నా ఫ్రెండ్, అతని మీద అలిగేషన్స్ వస్తా ఉన్నాయి కాబట్టి నేను స్క్రీన్ మీదకి రావాలి అని అన్నారు. అసలు చాలా కాదు మీరు ఎక్కడైనా గమనించండి. రాజ్ తరుణ్ ఫ్రెండ్ అంటే నేను ఆ జోక్ కూడా చెప్పాను మీకు. రాజ్ తరుణ్ ఊరికే మీకు నేను ఎలా మీడియా మిత్రున్నో ఆయన మా ఎఫ్ఎంకి వచ్చినప్పుడు సరదాగా 4 మాటలు మాట్లాడుకునేవాళ్ళు తప్ప చాలా క్లియర్ కట్గా చెప్పాను. ఏ రోజు నా రాజ్ తరుణ్ నా క్లోజ్ ఫ్రెండ్, నా పర్సనల్ ఫ్రెండ్ అని చెప్పాల. ఇలా మీడియాలో ఉన్న పరిచయంతో రాజ్ తరుణ్కి నేను హెల్ప్ చేస్తాను ఆయనకి మెసేజ్ పెట్టినప్పుడు ఆయన నాకు రెస్పాండ్ అయ్యి ఓకే బ్రదర్ నేను కాల్ చేస్తాను అడిగాను. తర్వాత కాల్ చేయాల ఒక్కరోజు కూడా. ఎందుకంటే ఆయన సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఈవిడ పేరు మీద ఉంది. ఈవిడ ఏం చేసింది, ఆయన రావట్లేదన్న కోపంతో ఆ సిమ్ కార్డ్ ఇచ్చేసి వేరే కొత్త సిమ్ కార్డ్ ఇచ్చేసి అక్కడికి కనెక్షన్ కట్ అయిపోయింది. ఆయన వాట్సాప్ లేదు, ఆ సిమ్ కార్డ్ మొత్తం పోయింది. సో మీకు గుర్తుంటే రాజ్ తరుణ్ లాస్ట్ ఇప్పుడు రెండో వర్షన్ మీరు ఈ అమ్మాయిలు ఇట్లా చాలా మంది అబ్బాయిల్ని టార్గెట్ చేసి అనేకమైన కంప్లైంట్స్ ఇస్తా ఉన్నారు అంటున్నారు. ఈ వర్షన్ ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. ఇది ఈ రోజు మొదటిసారిగా చెప్తున్నారు. ఖచ్చితంగా కాదు. మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూడండి. ఎందుకంటే ఇది రాజ్ తరుణ్ కేసు కాబట్టి ఇంత బ్లాస్ట్ అయింది. బట్ మీరు కనుక వే బ్యాక్ వెళ్తే ఫస్ట్ నా పోరాటం రాజ్ తరుణ్ కన్నా ముందే మొదలైంది. ఒక ఏప్రిల్ 1 కూడా మీరు వీడియోస్ చూడొచ్చు నావి. ఎప్పటి నుంచి యాక్టివిస్ట్గా ఉన్నారు మీరు శేఖర్ భాష? ఏప్రిల్ నుంచి అండి. ఏప్రిల్ నుంచి. ఎందుకు ఈ వెర్షన్ తీసుకున్నారు? అబ్బాయిల వెర్షన్ ఒక యాక్టివిస్ట్గా మారాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే అండి నేను జీవితంలో ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల. ఓకే, నాకు వెళ్ళాల్సిన అవసరం పడలా, ఎటువంటి ఇది లేదు. బట్ ఫస్ట్ టైం నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మగాడిని ఏ రకంగా ఎంత నీచంగా ఒక సెకండరీ సిటిజన్ లాగా చూస్తారు అంటే, ఒకప్పుడు అంటరాని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని గుళ్ళోకి రానివ్వకుండా అంత దారుణంగా చేసిన కల్చర్లో నుంచి మనం బయటకు వచ్చి ఇప్పుడు పోరాడుతున్నాం. అలా మగవాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే సార్ నాకు అన్యాయం జరిగింది వినండి అంటే ఎఫ్ఐఆర్ సంగతి దేవుడు కనీసం వినడానికి 3 గంటలు పడుతుంది. అదే ఒక అమ్మాయి వచ్చి చెప్తే కూర్చోండి చెప్పండి అది పరిస్థితి. ఆవిడ ఎన్ని రకాల కేసులు ఉన్నా ఆవిడకి ఆవిడ ఇప్పటిదాకా 8 కేసులు పెట్టి ఉండొచ్చు, అన్ని ఫ్రాడ్ కేసులు అయి ఉండొచ్చు, ఆవిడ జైలుకి వెళ్ళి ఉండొచ్చు, అయినా కూడా ఇది చేస్తారు. మేము మనుషులమే కదా. నాకు అప్పుడు తెలిసింది బాధ. కేసు మొత్తానికి పెట్టి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడానికి నాకు 3 రోజులు పట్టింది. తర్వాత అక్కడి నుంచి సార్ ఎఫ్ఐఆర్ ఏమైంది సార్ అని చెప్పి తరుగుతూ ఉంటే చూస్తున్నామండి, లీగల్ ఎక్స్పర్ట్కి పంపించామండి, అమ్మాయి మీద కేసు అంత ఈజీగా. నాకు అక్కడ కానిస్టేబుల్ ఒక మాట చెప్పాడు, భయ్యా ఆడదాని మీద వెళ్ళి నువ్వు కేసు పెట్టావు, నువ్వు మొగడు భయ్యా అన్నాడు. ఆడదాళ్ళు వాళ్ళు వచ్చి కేసు పెట్టి ఇట్లా జరుగుతుంది. అదేంటి మనుషులం కాదా నేను, నాకు రైట్ లేదా, న్యాయం అడగలేమా అంటే నా న్యాయం నేను చేసుకోవాలా, బయటకు వెళ్ళి నాకు ఆవిడ అన్యాయం చేస్తుంది, మీరు న్యాయం చేసి నీళ్ళు కొట్టేసేయాలా? అందుకని వచ్చాను మీడియా ముందుకి. అక్కడ న్యాయం జరగకపోతే కనీసం మీడియాలోనే న్యాయం జరుగుతుందని. మీరు ఇందాక అన్నారు రాజ్ తరుణ్ వ్యవహారంలో నేను అతనికి సపోర్ట్ చేస్తూ తెరపైకి వచ్చానని. లేదండి, మీ మీద కూడా స్పెసిఫిక్ కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. మీరు ఇందాక అన్నప్పుడు నా మీద ఎలాంటి కేసులు లేవు, నేను ఏ అమ్మాయిని మోసం చేయలేను అన్నారు. కానీ స్పెసిఫిక్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక బాధితురాలు మీ పైన ఫిర్యాదు చేసింది. అయ్యో, నేను ఐఎఫ్ఐఆర్ కూడా పట్టుకొచ్చాను మీకు కావాలంటే అది కూడా చదివినిపిస్తాను. అది వింటే మీకు అదిరిపోతుంది. ఆవిడ పేరు పడాల లక్ష్మీనారాయణ. ఓకే, ఆవిడ ఇప్పటిదాకా 8 రేప్ కేసులు పెట్టింది మగాళ్ళ మీద. ఓకే, ఆవిడకి ఇదే పని. ఆవిడ పెళ్లి చేసుకుంది. ఓకే, ఆయన మొగుడు. ఓకే, పెళ్లి చేసుకున్న 3 నెలలకి ఆయన మీద 498A పెట్టింది. 16 మంది మీద, ఫ్యామిలీ మొత్తం మీద పెట్టింది. ఐఎఫ్ఐఆర్ కూడా పట్టుకొచ్చాను మీకు. అది పెట్టి మళ్ళీ అన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు అక్కడే కాకినాడ పోలీస్ స్టేషన్లో ఒక కూతవేట దూరంలో ఈ అబ్బాయి, ఇప్పుడు ఈయన ఉన్నాడే, ఈయన ప్రియుడు అనమాట. ఓకే, ఈయన పెట్టి 1 సంవత్సరం కూడా కాలేదు, ఇతని మీద కేసు పెట్టింది. అంటే బేసికల్ ఏంటంటే ఒక 6 నెలలు అట్లా ఉంటారు, తర్వాత వాళ్ళ మీద కేసులు పెడతారు, డబ్బులు గుంచుతారు. వీడి ఫ్యామిలీ చితికిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఒక బీసీ సంఘ నాయకుడి మీద పెట్టింది. తర్వాత ఆయన ఇంకొక 3 మీద రేప్ కేసు. ఇలా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఇప్పుడు లావణ్య ఎలా అయితే పోరాటం చేస్తుందో ఆవిడ అలా పోరాటం చేసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆఖరికి ఎస్పీ గారి మీద రేప్ కేసు పెట్టింది. ఓకే, అక్కడతో ఆగకుండా ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్లో మేము చేస్తున్న ఒక వెబ్ సిరీస్లో నేను అప్పుడు జాయిన్ అవ్వలేదు, అందుకన్నా ముందున్న ఒక యువరాజ్ అనే ఒక అబ్బాయి అతను హీరోగా ఉంటే అతని గర్ల్ ఫ్రెండ్ క్లోజ్గా ఉంటున్న పిక్స్ తీసుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఆవిడ జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి కోర్టుకి అటెండ్ కాకుండా 2-3 సార్లు నుంచి తిరుగుతుంది. ఇది కూడా ఆవిడ పేరు మీద ఇష్యూ అయిన కోర్టు సమన్స్. ఓకే, ఈవిడ
ఇప్పుడు నా మీద వచ్చి కేసు పెడుతుంది. ఎందుకు? మీకు ఆవిడకి అసలు పరిచయం ఏంటి, సంబంధం ఏంటి? ఎందుకంటే ఈవిడ ఇవన్నీ మాకు తెలియదు. బేసికల్లీ మాకేం పరిచయం, మా వెబ్ సిరీస్లో ఆ హీరో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఈవిడ గోల్ భరించలేకే మా వెబ్ సిరీస్లో నుంచి తప్పకుండా మాకు ఇవేమీ తెలియదు. ఆడేం చెప్పాడు, ఏంటిది మన నాన్నకి బాగాలేదు అందుకే నేను తప్పుకుంటున్నానని చెప్పడం మాకేం తెలియదు. తర్వాత వాళ్ళు ఎత్తికారు వేరే హీరో కోసం, నన్ను తీసుకున్నారు. నేను వెళ్ళి చేస్తున్న టైంలో అప్పుడు 2-3 సార్లు ఈఎంఐ అక్కడ పరిచయం తప్ప తర్వాత 1 year తర్వాత వచ్చి నేను సినిమాలు తీస్తున్నాను, అది చేస్తున్నాను, అది అని చెప్పి మేమేదో ఒక కథ రాసుకుని, మాకు ఒక ఆఫీస్ ఉంది, సినిమా ఆఫీస్, అక్కడికప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేది. ఆ పక్కన పోర్షన్ ఖాళీ అయితే నేను దీంట్లో వచ్చి ఉంటాను. సరే మేము ఇప్పిస్తే అక్కడికి వచ్చిన తర్వాత 2-3 రోజులు ఆవిడ కలర్స్ బయటపడ్డాయి. గాంజా కొట్టడం, మందు కొట్టడం, అన్ని ఈసిరి పారాడు. ఇప్పుడు మీకు ఆ ఆడియోలో లావణ్య ఏ రేంజ్లో అయితే చేస్తుందో. శేఖర్ భాష, ఒక నిమిషం, మీరు ఎవరైతే లేడీ మీద అలిగేషన్ చేశారో ఆ లేడీతో మాట్లాడండి ప్లీజ్. ఎస్ సార్, ఎలా ఉన్నారండి? హలో. ఎస్ సార్, ఇందాక శేఖర్ భాష గారు వచ్చారు. ప్రస్తుతం శేఖర్ భాష గారు మీ మాటలు వింటూ ఉన్నారు. మీరు ఏదైతే గతంలో ఒక కంప్లైంట్ ఇచ్చారు కదా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తన పైన అలిగేషన్ చేస్తూ, ఈ విషయం పైన అతన్ని అడిగాము, మీరు కూడా అమ్మాయిని ఇట్లా మోసం చేశారని చెప్తే అతను చెప్తా ఉన్నాడు, ఎవరైతే పంజాగుట్టలో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో ఆమె గతంలో 8 మంది మీద కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పి మీకు చెందిన ఆధారాలన్నీ కూడా ఈరోజు బయట పెట్టాడు శేఖర్ భాష. ఇప్పుడు 8 మంది అనడానికి అతనికి వెనకాల ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్ పోలినాటి శ్రీనివాస్ సపోర్ట్ ఉంది. ఎవరండి ఐపీఎస్? ఎవరు? పోలినాటి శ్రీనివాస్. ఓకే, ఇతనికి సపోర్ట్ ఉంది. ఒకసారి వినండి. 8 మంది మీద వసూలు చేసి ఒకటి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురమ్మనండి. ఇవన్నీ కాదు, 8 మంది దగ్గరవి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురమ్మనండి. మీరు అది అడిగారా? 8 మంది ఈ అమ్మాయి ఎక్కడున్నా ఎవరితోడో పరిచయం ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు లాగాలని ఒక ప్రయత్నం చేస్తుందే తప్ప ఇన్ని రోజులు కంప్లైంట్ చేయండి. ఈ రాజ్ తరుణ్ ఇష్యూ మీద నేను మాట్లాడడానికి వచ్చినప్పుడే బాధితురాలు ఎందుకు వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చింది అని అడుగుతున్నాడు అతను. ఇప్పుడు యాక్చువల్ గా నా వర్క్స్ ని బట్టి, నా టైం ని బట్టి నేను చేస్తుంటాను. దీనికి రాస్తాను ఇష్యూకి నాకు సంబంధం లేదు. అసలు మీరు ఈ ఇష్యూని రాస్తాను ఇష్యూలో ఎందుకు అడుగుతున్నారో కూడా నాకు తెలియదు. శేఖర్ భాషకి నాకు కొన్ని ఇష్యూ మేము లీగల్ గా తెలుసుకుంటున్నాం. ఒక్కసారి శేఖర్ భాషకు మీకు పరిచయం ఎక్కడి నుంచి, అసలు మీకు ఏం అన్యాయం జరిగింది చెప్పండి. ఇప్పుడు మీరు దీన్ని లైవ్ షో కింద చేస్తున్నారా? లేదండి, మా శేఖర్ భాష మా పక్కనే ఉన్నాడు, మీ వాయిస్ కూడా అతను వింటున్నాడు. అతను చెప్పేటువంటి వర్షన్ ఏ విధంగా ఉంది, మీరు ఇచ్చిన కంప్లైంట్ ఒక రకంగా ఉంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి స్పష్టంగా మీ మాటలో విందామని. ఇప్పుడు మీరు దీన్ని లైవ్ షో చేస్తున్నారా చెప్పండి నాకు, లేదంటే నేను ఎస్ఐ గారిని కూడా కాంటాక్ట్ లోకి తీసుకుంటాను కదా. మీ వర్షన్ చెప్పండి ఫస్ట్, తర్వాత పోలీసులను కూడా లైన్ లోకి తీసుకుందాం. ఎక్కడ పరిచయం అయ్యారు? నా పరిచయం చెప్పడానికి ఒక రైట్ తో చెప్పండి. ఒక రైట్ తో అడుగుతున్నాం, ఒక రైట్ తో అడగండి, నేను చెప్తాను. ఎక్కడ పరిచయం? లైవ్ షో చేస్తున్నారా? ఇప్పుడు మీరు దీన్ని లైవ్ షో చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. మీరు ఆల్రెడీ కెమెరా ముందే రికార్డ్ అవుతా ఉంది మీరు మాట్లాడేది. అతనికి మీకు ఎట్లా పరిచయం స్టార్ట్ అయింది అనేది అడుగుతున్నాం. ఒక వెబ్ సిరీస్ చేసినప్పుడు అందులో ఆర్టిస్ట్ కింద చేస్తే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను. ఓకే, నాకు అలా తెలుసు. 8 మందిని మోసం చేసి తప్పు చేశాను ఒప్పుకోరు. కూతురు ఇంట్లో ఉంది, సౌమ్య అని ఆవిడతో 2010లో పెళ్ళయింది. తర్వాత వాళ్ళ చెల్లిని యూజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏ అమ్మాయి అయితే చనిపోయిందో ఆ అమ్మాయి రూమ్మేట్ ని ఇంకో పెళ్లి చేసుకున్నాడు. చాలా ఇష్యూస్ అయ్యాయి. అతని స్టోరీ చాలా ఉంది. అతను తెలివిగా తప్పులు లేకుండా చేసుకున్నాడు. నా లైఫ్ లో నా వ్యక్తిగతంగా జరిగిన వాటిని అడ్డు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు 8 మంది అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్కడా లేదు. 8 మంది అంటే నేను బయట ఎక్కడా లేదు. ఆవిడ మా ఫస్ట్ హీరో మీద బ్లాక్ మెయిల్ చేసి 5 లక్షలు వసూలు చేసిందా లేదా? నేను ప్రూఫ్ చూపిస్తా. ఇప్పుడు సరే, ఇలా తన అందరం బయట తీసుకొస్తే వాళ్ళ ఫ్యామిలీ బయటకు వస్తారు. అతను 8 మంది ఈ రకంగా చేసిందని మీ పైన అలిగేషన్ చేస్తున్నారు. మీరు చాలా మంది అమ్మాయిలు పేర్లు ఎవరెవరని చెప్పారండి చూడండి. 8 మంది పేర్లు ఎవరెవరని చెప్పారు. ఫస్ట్ ది నా పేరెంట్స్ చేసింది తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకోలేదు. అవునా? ఇదేంటి వ్యక్తిగతంగా ఉండే ఆ తర్వాత ప్రతి ఒక్కరు చాలా క్రష్ ఉంటే అలాగే నా లైఫ్ ఒక ఇష్టపడ్డాను. నేను నరేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని ఒక ఫోటోలు బయట పెడతా ఉన్నాడు శేఖర్ భాష. ఒరిస్సా ఆ ఫోటోలు మీరు ఎలా బయట పంపిస్తారు నా పర్మిషన్ లేకుండా? మీరు ఎలా చూపిస్తారో ఫోటోస్ నా పర్మిషన్ లేకుండా?
చూపించండి ఆ అమ్మాయి నిజ స్వరూపం బయటికి. మీరు ఏదైనా ఉంటే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తారు, చూపించండి, ఎవిడెన్స్ చూపించండి నా మీద, నేను చూపిస్తాను నీ మీద ఎవిడెన్స్. చూపిస్తారు, చూపిస్తాం, నువ్వు నా మీద కేసు పెట్టినప్పుడు చూపిస్తాం. హాస్పిటల్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. చూపించు చూపించు చూపించు, దమ్ముంటే చూపించు, రా నేను చూపిస్తా. ఇదిగో మొగుడు, వీడు ప్రియుడు, వీడితో ఓకే. ఇదిగో మహాతల్లి రాసలీలలు చూడండి ఓకే. ఈజీగా మగాళ్ళ మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం. తర్వాత అసలు ఇది అడగండి సార్, 5 లక్షలు గుంజిందా లేదా మా ఫస్ట్ హీరోని వాడి మీద కేసు పెట్టి యూసఫ్ కూడా దగ్గర వాడిని పట్టుకొని అరెస్ట్ చేసి లోపలేసారా లేదా, బెయిల్ మీద బయట ఉందా లేదా, ఇదిగో ఇది కరెక్టా కాదా? అంటున్నారు ఏ సినిమా? ఫస్ట్ సినిమా ఏంటిది? ఒక్కడి మీద నింద వేయడానికి వచ్చేస్తారు ఎక్కడి నుంచైనా. మాట్లాడమని దమ్ముంటే. అయితే ఎదవలా కనపడుతున్నారా మగాళ్ళు? కేసు అయిందా లేదా అడగండి, పోలీసులు కేసు పెట్టారా లేదా, నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావా లేదా, బెయిల్ మీద తప్పించుకొని తిరుగుతున్నావా లేదా, ఇది నిజమా కదా? ఇది చూపించండి సార్, ఇది చూపించండి ఒకసారి, ఇది చూపించండి. ఆవిడ పేరు మీద ఉన్న కోర్టు ఇచ్చిన సమన్ ఒకటోసారి అటెండ్ అవ్వాలా, రెండోసారి అటెండ్ అవ్వాలా, ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ కాబోతుంది అమ్మాయి మీద. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మన మీద కేసులు పెడతారు. ఒకసారి శేఖర్ భాష ఏం కేసు పెట్టింది, ఒకసారి ఎఫ్ఐఆర్ ఒకసారి చదవండి. ఆవిడ చెప్తుంది కదా ఏమేమి అలిగేషన్స్ చేశారు మీరు సార్. నా మీద పెట్టిన ఇది చెప్తా, సెక్షన్స్ 324, 509 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్. ఆవిడ చేతి మీద నేను కోసానట బేసికల్లీ, ఓకే సింపుల్గా చెప్తున్నా. ఆవిడ చేతి మీద నేను కోసానంటే మీకు ఆవిడ ఇచ్చిన ఒక కంప్లైంట్ చూపిస్తాను. వాళ్ళ రెండో మొగుడు మీద, ఇది ఇద్దరు ఉన్నారు కదా, వీడి మీద ఇచ్చిన కంప్లైంట్. అంటే వాళ్ళ పేరు, అతని పేరు సుశాంత్, కొత్త కోట సుశాంత్. ఓకే ఓకే, కొత్త కోట సుశాంత్. ఆ అబ్బాయి మీద ఇచ్చిన కంప్లైంట్లో చాలా క్లియర్గా ఇదిగోండి సార్ వాడు నన్ను గాయపరిచాడు అని చెప్పి గీక్కొని, ఆవిడ గీక్కుందో ఆయన గీకాడో, మొత్తానికి ప్రతి చోట కూడా ఇదిగోండి సార్, ఇదిగో నాకు గీకాడు, వీడి మీద కంప్లైంట్. ఒకటండి శేఖర్ భాష, ఇప్పుడు మీరు చేస్తున్న అలిగేషన్స్ కంటే కూడా బాధితురాలు ఎవరైతే లైవ్ లో మాట్లాడుతుందో, బాధితురాలు అనకండి సార్, నేను బాధితుడిని. ఆమె కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి బాధితురాలే సార్. కంప్లైంట్ ఇచ్చింది, మీరు అమ్మాయి మీద కంప్లైంట్ ఇస్తే మీరు బాధితురాలు. నేను ఇచ్చాను సార్, నెల రోజులైంది, కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు. ఎక్కడ ఇచ్చారు మీరు కంప్లైంట్? అదే పోలీస్ స్టేషన్ లో, పంజగుట్టలో. అందుకే నేను మీడియా ముందు ఎఫ్ఐఆర్ కాలేదు కదా, అందుకనే కదా నేను అడిగేది. ఇంత ముందుకు వచ్చి ఇంత ఉద్యమం చేస్తున్నానంటే ఈవిడకు మీకు ఎక్కడి నుంచి పరిచయం అయింది? ఆమె చేస్తున్న అలిగేషన్ లో ఎంతవరకు నిజం ఉంది? ఆవిడ చెప్పింది కదా సార్, ఆవిడే చెప్పింది కదా మా వెబ్ సిరీస్కి వచ్చాను. కనీసం ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో ఇలా పరిచయం అయింది, ఎక్కడ నా అడ్రస్, మా నాన్న పేరేంటి, ఎవరు పెళ్ళయిందా లేదా, వైఫ్ ఆఫ్ సోన్స్ ఏమీ లేదు ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో. జస్ట్ క్లియర్ గా అసలు ఇప్పటిదాకా పంజగుట్ట సిఐ కానీ ఎస్ఐ కానీ నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదంటే దాంట్లో ఎటువంటి మ్యాటర్ లేదని వాళ్ళకి అర్థమైంది. నోటికి వచ్చినట్టు కంప్లైంట్లు పెట్టడం మనుషుల మీద ఆడుకోవడం, ఈవిడికి ఇదే పని సార్, ఇదే పని. మీకు అన్నిటికంటే ఆవిడ ఎస్పీ మీద ఎలిగేషన్ చేశారు కదా, మీకు వినిపిస్తా. ఆయన మీద ఈవిడ నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు, ఎస్పీ నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, నేను లార్డ్ శివ మీద ఒట్టేసి చెప్తున్నాను, నా భగవద్గీత చదువుతాను. వినండి, ఆ వాయిస్ ఈ వాయిస్ మ్యాచ్ చేసుకోండి, నేను ఇప్పుడే వినిపిస్తాను మీకు. ఎదవల్లా కనబడుతున్నారు మగాళ్ళు మీకు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం. ముందు 100 సార్లు ఆలోచించుకుంటా. నేను అలాంటి మనిషిని, నేను పొగరుబోతునే, నాకు ఇంతే, నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలీదు, నేను పిచ్చిగానే మాట్లాడతా, కానీ ఆలోచిస్తా. ఫస్ట్ అయితే ఈజీగా హ్యాపీ ఉంచగలరు కాదు. ఒక మాట అడుగుతా, నరేష్ తో పెళ్ళి నేనేం గొడవలతో ఇలా చేసుకుని ఇది చేసావా, లేకపోతే నీకు అతనికి తెలుగు రాదు, తెలుగు రాదు, సుశాంత్ నేను లవ్ చేసుకున్నావు, సుశాంత్ రెండో మొగుడు. ఇలా గొడవలు పెట్టుకుని వచ్చేసావా? ఆగండి సార్, ఎలిగేషన్ ఎప్పుడు వేసినప్పుడు వినాలి కదా, వినండి చెప్పేది ఒకటి. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అదొకటి చెప్పు చాలు. క్యాష్ ఫీలింగ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే వాడికి నేను ఫిజికల్ గా కలిసి ఉండట్లేదు.
అది వాడికి నచ్చలేదు. శేఖర్ భాష ఇటు వచ్చేద్దాం. శేఖర్ భాష ఆగండి సార్, వేద్దాం. ఎలిగేషన్ చేసిన తర్వాత వినాలి, మీరు ఎట్లా నోరు నొక్కకూడదు, అది నాకు కోపం వచ్చేది. 6 నెలలు ఆగాల్సి వస్తుంది. సరే పెళ్లి అయితే చేసుకున్నారు కదా. సుశాంత్ మీద రేప్ కేసు పెట్టినప్పుడు ఆ టెస్ట్ లో అది సుశాంత్ మీద కేసు చెల్లదు అని తేలింది. వర్జిన్ అని తేలింది. వాడి మీద కేసు పెట్టింది, రేప్ కేసు. శేఖర్ రెడ్డి సరే ఇటు రాస్తారని కేసుకొద్దాం. ఆగండి సార్, వేసారు కదా నింద, నేను నిరూపించుకోవాలి కదా. రెడ్డి గొడవలన్నీ అయ్యే వరకు హాస్టల్లో ఉండు అన్నాడు, నేనే చెప్పకుండా వచ్చేసాను. ఆయన విపరీతంగా లవ్ చేస్తాడు నన్ను, అది ఇది ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇందులో ఆయన బాగుంటాడు కూడా అని చెప్పావు కదా. నాకు తన మీద ఏ ఇష్టం లేదు. వాడంత మంచోడు కూడా, నన్ను ఇష్టపడ్డం నిజం, కానీ వాడంత మంచోడు కాదు. నాకు పోలీసుల మీద అంత గుడ్ ఇంప్రెషన్ లేదు, అందుకే ఎస్పీని కూడా దగ్గర రానివ్వలేదు. ఉన్నప్పుడు నువ్వు చాలా సార్లు ఎస్పీతో మాట్లాడేదాన్ని, శేఖర్ భాష స్టూడియోలో ఉన్నాడు. మీరు ఇప్పటి వరకు ఎవరెవరితో తిరిగిన దాని